జనం నమ్మకమే అతని పెట్టుబడి. చిట్టీలు వేసి అమాయకులకు కుచ్చుటోపి. ఏకంగా 100 కోట్లు దోచేసి బిచాన ఎత్తేసిన తాపి మేస్త్రి. హైదరాబాద్లో చిట్టీల పేరుతో వ్యాపారి పుల్లయ్య చేసిన మోసానికి లబోదిబోమంటున్నారు బాధితులు. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్లి బాధను కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పుల్లయ్య. ఒకప్పుడు తాపి మేస్త్రి. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు జనం దగ్గర లూటీ చేసి వార్తల్లోకెక్కాడు. సాధారణ కూలీగా జీవితాన్ని ప్రారంభించాడు. మొదట గుడిసెలో నివసించాడు. తర్వాత తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాపీ మేస్త్రి కాస్త చిట్టీల వ్యాపారిగా అవతారమెత్తాడు. ఆ తర్వాత ఫైనాన్సర్గా మారాడు. తన మాయమాటలతో చిట్టీలు నడుపుతూ కోట్ల రూపాయలను వసూలు చేశాడు. హైదరాబాద్, గుంటూరులో ఉన్న చాలా మంది బడా బాబులను ఆకర్షించాడు. రాత్రికి రాత్రి దాదాపు 100 కోట్ల రూపాయలతో బిచాణా ఎత్తేశాడు. నమ్మిన వాళ్లను నట్టేటా ముంచేశాడు. చిట్టీల వ్యాపారి పుల్లయ్య దాదాపు 700 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కుటుంబంతో సహా పారిపోవడంతో బాధితులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నాకు 15 లక్షల చీటీలు ఆయన దగ్గరే ఉన్నాయి. మేము రిక్షా కార్మికులు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేసుకుని వచ్చి రూపాయి కూడబెట్టి ఆయన దగ్గర పెట్టినాం. ఏదంటే మా ఫ్యూచర్లో మా పిల్లలకు కానీ మా నాన్న ఎవరికైనా ముసలోళ్ళకి మాకు ఆధారంగా ఉంటుంది కదా అని ఆయన్ని నమ్మి ఆయన దగ్గర పెడితే ఆయన తీరా మాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం. ఇక్కడే ఉంటాడు. రాయలసీమోడే కదా, మా ఊడే కదా అని మేము ఆయన దగ్గర రూపాయి సంపాదించుకునేటివన్నీ ఆయన దగ్గర పెడితే ఆయన మొత్తానికే ఇప్పుడు మాకు తెలియదు అన్నట్టుగా ఒకటే రోజుకే మొత్తం ఎత్తిపోయినాడు. ఆయన లేడు. ఈడ 7 వెతికినా దొరకట్లేడు. మేము ఇప్పుడు ఎవరిని అడగల. పుల్లయ్య స్వస్థలం అనంతపురం జిల్లా యాడికి మండలం చందనలక్ష్మీపల్లి. ఆయన భార్య భూలక్ష్మితో కలిసి 18 సంవత్సరాల కిందట హైదరాబాద్కు వచ్చాడు. బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపాన సి టైప్ కాలనీలో నివాసముంటున్నాడు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకుని కూలీ పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. తొలుత గుడిసెల్లో నివాసమున్న పుల్లయ్య కొద్ది కాలంలోనే కోటీశ్వరుడిగా మారాడు. పెద్ద భవంతి కట్టాడు. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులివ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్లీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి కోట్లు అప్పుగా తీసుకున్నాడు. సుమారు 2000 మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు. చిట్టీలు కట్టిన వారికి ఈ నెల 23 నుంచి 26 వరకు డబ్బులిస్తానని చెప్పిన పుల్లయ్య ఈ నెల 21నే బిచాడా ఎత్తేశాడు. సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా బాధితులు అతడి నివాసం వద్దకు చేరుకుని పరస్పరం గోడు వెళ్లబోసుకున్నారు. 20 లక్షల సీటు వేసినాం సార్. ఇప్పుడు 20 నెలలు అయింది. ఇంకొక 5 నెలలు అయింటే మన వచ్చేది సీటీ. ఇంటింటికాడ పోయి అమ్మ అని అడిగడిగి మేము ఇప్పించుకొని వచ్చి 70,000 80,000 కట్టినాం సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి? చూడండి, ఇక నాది అయిపోయింది. డిసెంబర్లో అయిపోయింది. నాకు 10 లక్షలు రావాలి. నాకు ఇప్పుడు నాకు రాలే. నాకు అమౌంట్ మా అన్నకు రాలేదు. ఇది మాకు ఇది చూడండి, ఇది నాది ఇంది ప్రూఫ్తో సగిలి ఉంది. నాది 10 లక్షలు నాది రావాలా. కొందరు మహిళలు కన్నీరు పెడుతున్నారు. బాధితుల లెక్క ప్రకారం 100 కోట్లకు పైగా చెల్లించకుండా పుల్లయ్య ఉడాయించాడు. ఇంకా చాలా మంది బాధితులు ఉండడంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. పుల్లయ్య ఇంట్లో నగదు లెక్క పెట్టేందుకు 5 యంత్రాలు కూడా ఉన్నాయని బాధితులు తెలిపారు. మరోవైపు ఇంత జరుగుతున్నా పుల్లయ్య మీద బాధితులు ఫిర్యాదు చేయలేదు. అలా చేస్తే డబ్బులు రావని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు పుల్లయ్య ఇంటి వద్దకి వందలాది మంది వచ్చి ఆందోళన చేసి వెళ్లిపోతున్నారు.